సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుతామండి వాక్యాన్ని. గైకున్నవాడు తను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు సత్యం. దేవుని బిడ్డలారా, అజాగ్రత్తగా ఒక మనిషి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాడో బైబిల్ ఏమంటుందంటే అతను చనిపోతాడని అంటుంది. ఈరోజు అనేకమంది వారి జీవితంలో చనిపోవటానికి కారణం ఏంటంటే ఒక మనిషిలో ఉన్నది అజాగ్రత్త. అర్థమవుతుందండి? ఇది చూడండి, నా వైపు చూడండి. ఈరోజు అనేకమంది వారు వార్తల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఎక్కువ మన దేశంలో అయితే మన ప్రపంచంలో ఎక్కువ వార్త కనిపించేది ఏంటంటే మరణం. ఏది కనిపిస్తుందండి? ఎటువైపు చూసినా ఏంటండి? చనిపోతున్నాయి. మనిషి జీవితం చాలా విలువైనది. దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ని ఇచ్చాడు దేవుడు బతకటానికి భూమి మీద. కానీ 100 ఏళ్ళు దాకా మనిషి బతకలేకపోతున్నాడు. కేవలం ఏంటంటే తన ప్రాణాన్ని తనే చేతులారా పోగొట్టుకుంటున్నాడు. దేనివల్ల అంటే ఒక మనసులో ఉన్నది అజాగ్రత్త. ఏంటండి? అజాగ్రత్త వల్ల మనిషి చనిపోతాడని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ తేటగా రాశాడు. ఒక మనిషికి అజాగ్రత్త ఎప్పుడు వస్తాడంటే దేవుని మాట వినప్పుడే ఒక మనిషిలో అజాగ్రత్త అనేది పొడి కట్టుకుంటారు. ఎవరి మాట వినకపోతే ఒక మనిషిలో అజాగ్రత్త ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట అతిక్రమించినప్పుడు, దేవుని మాట తిరస్కరించినప్పుడు, దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకి లోబడినప్పుడు ఒక మనసులో అజాగ్రత్త అనేది ఖచ్చితంగా గూడు కట్టుకుంటుంది. ఒక మనసులో ఉన్నటి అజాగ్రత్త వల్ల అతనికి వచ్చేది లాభం ఏంటంటే మరణం తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు అనేకమంది వాళ్ళు చనిపోతానికి కారణం ఏంటంటే మనసులో ఏముందంటే అజాగ్రత్త ఉంది కానీ జాగ్రత్త మాత్రము లేదు. దేవుడి సన్నిధికి వెళ్దాం, జాగ్రత్తగా ఉందాం అనేది లేదు. అయ్యే ఈరోజు దేవుని సన్నిధిలో మన వాక్యం వినాలని భయం లేదు. దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలనేది భయం లేదు, భక్తి లేదు. అందుకే మనిషి జీవితంలో చనిపోతున్నాడు దేవుడి బిడ్డ. అజాగ్రత్త అంత ప్రమాదకరమే. హల్లెలూయా. ఒక చోట పెళ్లి జరుగుతుంది. ఎవరినో డ్రైవర్ని తాగబోతుని తీసుకున్నారు డ్రైవింగ్ చేయడానికి. అందరూ ఆ వాహనం ఎక్కారు. ఆడు తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు. అది వెళ్ళి పల్టీ కొట్టింది, అక్కడ చనిపోయారు. చూసారండి? మనిషి ఏంటండి? ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మనిషికి అర్థం కాదు. ముందు మనకి దేవుడి గురించి మనకు అర్థం అవ్వాలి. మన బ్రతుకు మనకు తెలుస్తుంది.
తల్లి కొడుకు అప్పుడే స్పాట్లో చనిపోయాడు. చేతికి అందిన పిల్లోడు. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? వారికి దేవుడు అంటే తెలియదు, వారికి దేవుడి సన్నిధి అంటే తెలియదు, వారికి భక్తి అంటే తెలియదు, వారికి భయం అంటే తెలియదు. వాడిలో ఏముందంటే ఏంటండి? అజాగ్రత్త. సాతాను గూడు కట్టుకుని ఉంది. వాడిని నమ్మేడు. ఏంటంటే సైతాన్ని చాలా ఎత్తుపరడు. మనుషుల్ని ఎలాగా వాడు లోపరుచుకోవాలో, మనుషుల్ని ఎలా తిప్పుకోవాలో, మనుషుల్ని ఎలా చంపాలో సాతానికి బాగా తెలుసు. కానీ మనము సృష్టికర్త అయిన దేవుడి మాట వినకుండా ఏంటండి సాతాను మాట వింటాను. కనుక దేవుని బిడ్డల ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని బిడ్డల చూడండి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. ఎక్కడికి వెళ్ళినప్పుడు? ఈ రోజుల్లో దేవుని మందిరానికి వస్తున్నా సరే జాగ్రత్త లేదు. మనసుకి జాగ్రత్త లేదండి. వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ మాట, నీ ప్రవర్తన జాగ్రత్త. ఈరోజు దేవుడు మందిరానికి వచ్చినంత వరకు కూడా జాగ్రత్త లేదు. ఏదో దేవుని మందిరానికి వస్తారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, ముద్రతూనే ఉంటారు. ఏంటండి ఆడుకునే వాళ్ళు ఆడుకునే ఉంటారు. పిల్లలు భయం లేదండి. ఏంటండి ఒక సామెత ఉంది, బర్రెల్ని చేలో పడితే చూడ గట్టునుండవా? అది కూడా చేలో దిగుతుంది. ఎక్కడ దిగుతుంది? పెద్దోళ్ళకే లేని భయము పిల్లలకు వస్తుందా? రా. వాళ్ళు ఎలా నడుచుకుంటారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. తప్పేం లేదా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏంటండి భయం లేదు కాబట్టి ఈ భయంకరమంటే ఈ భూకంపం, భయంకరమంటే రాజ్యాలు మీదకి యుద్ధాలు, కరువులు, భయంకరమంటే మరణ వార్త ఎందుకు జరుగుతున్నాయి? ఒక మనసులో దేవుడి భయము లేదు. ఏంటండి బైబిల్లో 2వ సామ్యూయేలు ఒక ఆయన కొరకు చెప్తాను. బైబిల్లో 2వ సామ్యూయేలు చూడండి ఒకసారి, 16వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపకం చేసుకున్నాను. 16వ అధ్యాయం 2వ సామ్యూయేలు వచ్చినప్పుడు బయలుదేరి వచ్చారు. వెంట నడుస్తూ దావీదును శపిస్తూ. చాలండి, ఇక్కడ చూడండి,
ఇక్కడ సౌలు కుటుంబకుడైన గ్యారా కుమారుడైనటి సిమ్ము ఇతని పేరు. ఇక్కడ ఏమన్నా ఉందంటే సౌలు కుటుంబకుడకు గ్యారా కుమారుడైన సిమ్ము అని ఒకడు అచ్చట్లు వచ్చి బయలుదేరొచ్చంట. దావీదు అప్పుడు చాలా శోధనలు, చాలా ఇబ్బందులు, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఉంటున్నాడు దావీదు అభిషేకింపబడిన వ్యక్తి. దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి. దావీదు దేవుని యొక్క మాటలు, ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తి దావీదు. ఒక సేవకుడు దావీదు. ఆ దావీదు ఒక రోజున ఆయన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉంటూ తన కుమారుడైన ఆ యొక్క అభిషేకము తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తాడంట. ఎవరో అభిషేకం, ఎవరిని? తండ్రి ఎవరో దావీదుని అభిషేకము సంపాలని వెంటాడుతూ ఉంటే, కడుపును పుట్టిన కుమారుడు తండ్రిని సంపాలని వెంటాడుతూ ఉంటే దావీదు కుమారుడికి భయపడి ఆయన అడవుల్లో, లోయల్లో, కొండల్లో తోడుకుంటున్నాడు. ఎవరికి భయపడి? కుమారుడు అభిషేకము తండ్రిని చంపేయాలని తండ్రిని వెంటాడుతూ ఉంటే ఆ కుమారుడికి భయపడిపోయి దావీదు అడవుల్లో, లోయల్లో దాక్కుంటున్నాడు. అటువంటి సమయంలో, అటువంటి కష్టంలో, అటువంటి బాధలో ఈ సిమ్మి అనే వ్యక్తి దావీదు అడుగులో అడిగేస్తూ నడుస్తూ దావీదుని ఏమంటున్నాడు తెలుసా? శపిస్తూ ఉన్నాడు. ఒకవైపు అభిషేకంలో చంపేతాడని కొడుకు వెంటాడుతూ ఉంటే, ఆయన అడవుల్లో, కొండ లోయల్లో దోకుంటూ ఉంటే ఈ సిమ్మి అనే వ్యక్తి ఆయన వెనకాల వెళ్ళి అడుగులో అడిగేసి, నువ్వు మోసగాడు, నువ్వు దుర్మార్గుడు, అందుకే నీ కొడుకు నిన్ను సంపదకి వెంటాడుతున్నాడని ఈ సిమ్మి అనే వ్యక్తిని, దావీదుని చెప్పిస్తా ఉన్నా, అనరాని మాటలు అంటూ ఉన్నాడు. సరే, ఎంత ఘోరం ఇది! దావీదు ఎవరు? దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి. దావీదు ఎవరు? దేవుని సేవకుడు. దావీదు ఎవడో? దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. దావీదు ఎవరో? దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తి. అటువంటి ఆయన్ని ఈ సిమ్మి అనే వ్యక్తి అడుగులు అడిగేసుకుంటూ వెనకాలెత్తూ ఏంటండి గాయపెడతా ఉన్నాడు, అనరాని మాటలు అంటూ ఉన్నాడు. ఆయనేంటో నా కొడుకు ఎక్కడ చంపేస్తాడా అని ఆయనేంటో దాక్కుంటున్నాడు అడుగుల్లో. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఇట్లాగే తిడతారు. అరే, దేవుడు నమ్ముకున్నట్టు బిడ్డల్ని కొంతమంది గాయాలు పెడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నువ్వు మంచిదానం కాదంటారు, అందుకే నీ కుటుంబంలో అలా జరిగింది అంటారు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ నువ్వు కరెక్ట్ లేవంటారు కొంతమంది. దావీదుని సిమ్మి అనే వ్యక్తి అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? అడుగులో అడిగేసుకుంటూ ఏంటండి అనరానంటే మాటలు అంటూ దూషిస్తూ అంటూ ఉంటే దావీదు
అతన్ని ఏమి అనలేదు, ఏమీ అనలేదు. దావీదు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయుడు గొలియాతు వచ్చినప్పుడు దావీదు రోసం వచ్చి గొలియాతుని ఉండేతో కొట్టి చంపేశాడు, తలకాయ నరికేశాడు. ఈ దావీదు యుద్ధాలు జరుగుతూ ఉంటే దావీదు యుద్ధం చేసి గెలిచాడు. ఇంత పౌరుషం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి ఆయన కడుపును పుట్టినటువంటి కుమారుడే తన సంతతిని ఎంటాడుతూ ఉంటే కుమారుడికి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోయి లోయల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు. అటువంటి సమయంలో ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి ఈ వ్యక్తి? ఎందుకు వచ్చి చదవండి ఒకసారి. చీపో చీపో నీవేళ చదవమ్మా. నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించెను అంటున్నాడు. ఈయన చూసారండి, ఇతను ఏమంటున్నాడు దావీదుని? దేవుడే నీ కుటుంబానికి పంపించాడు కదండి. కొంతమంది దేవుని బిడ్డలకి ఏదైనా అవ్విందనుకో ఏమంటారు తెలిసేవాళ్ళు? నువ్వు చేసిన పాపమే నీ ఇంటి మీదకి వచ్చింది, నీ పిల్లల మీదకి వచ్చింది, అందుకే నువ్వు కర్మ అనుభవిస్తున్నావు అంటారు కొంతమంది. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. వాక్యం ఎదుగున్నవాడు ఆ మాట అందరూ. దేవుని వెళ్ళి ఏదైనా కష్టం వస్తే చాలు, ఇంకా చూసుకోండి, ఇంకా మన సువార్త కంటే వాళ్ళ సువార్త ఎక్కువైపోతాయి. ఇంకా చాలా మంది నా దగ్గర అంటూ ఉంటారు, అయ్యా ఆమె దేవుడు నమ్ముతుంది, ఎందుకు ఆమె కొడుకు చచ్చిపోయాడు? నాకు తెలుసురా నువ్వు సైతాన్ని మనుషులు, సైతాన్ని నీలో ఉండి అనిపిస్తుంది ఒకసారి. ఆమె దేవుడు నమ్ముకుంది, ఎందుకు భర్త చచ్చిపోయాడు, ఎందుకు ఆమె అట్లాగా అయిపోయింది, ఆమె కరెక్ట్గా ఉంటే అలా జరగదు కదా, ఇలా నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటా. నేను అనుకుంటాను ఈ పనికి మాలుడు ఎప్పుడు కూడా గుడికి రానే రాడు. ఈ మాటలకు మాత్రం తక్కువ లేదు. ఎప్పుడు గురిగడాలు, ఎప్పుడు భయపడవు భక్తులలో దేవుని బిడ్డల మీద నింద మోపడానికి తయారవుతారు. నేను చూస్తాను. ఇతను అదే అంటున్నాడు, దావీదు అభిషేకింపబడిన వ్యక్తి, దావీదు దేవుడు కోరుకునే వ్యక్తి, దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. ఇటువంటి దావీదు కుటుంబంలోనే తన కుమారుడు వెంటాడుతూ చంపేస్తానంటే తన కుమారుడికి దూరంగా వెళ్ళిపోయి ఉంటే అతను వచ్చి ఏంటండి ఇంకా గాయంలో ఇంకా గాయం పెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అది ఈ దినాల్లో చాలా మంది గాయపెట్టి వాళ్ళు ఎక్కువైపోయారు, గాయం పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడి మందిరానికి వస్తారు కానీ ఆ మందిరంలో బాగున్నాం అనుకుంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒకరు మాట్లాడుకోరు, ఒకరు ప్రైజ్లాలు చెప్పుకోరు, ఒకరు వందనాలు చెప్పుకోరు, ఒకరు కలిసి ఉండరు. మందిరాల్లో ఎలా ఉంటారంటే అమ్మో బయటికి వెళ్తే కక్షలు, బయటికి వెళ్తే దేశాలు, బయటికి వెళ్తే పగలు. ముందు అది పోవాలి. దేవుని బిడ్డలకి మనసులో ఉన్నది బయటికి పోవాలి. అందుకే మనము దేవుని సన్నిధిని అనుభవించలేకపోతాం. దేవుని బిడ్డరా,
ఇప్పుడు వచ్చిన దేవుడు నమ్ముకున్నారనే మాటే కానీ కక్షలు పోలేదు, పగలు పోలేదు, దేశాలు పోలేదు, మందిరానికి వస్తామనే మాటే కానీ లోనది పోలేదండి. ఇటువంటి మనుషులు ఎదగలేరు. ఎక్కడున్నామంటే అక్కడే ఉండిపోతారు కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు పోలేరు. అది ఏ మందిరానికి వెళ్ళినా ఆ చర్చను కూడా తప్ప ఇక బతుకున్న కూడదు. ఎక్కడైనా అంతే. వాళ్ళు అలాగే ఉంటారు, ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఈ వ్యక్తి అట్లాగే అంటా ఉంటే దావీదు అతన్ని ఏమంటారా, ఒక్క మాట కూడా అంటారు. ఆయన బాధ ఏంటంటే నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను సంపదకు ప్రయత్నం చేస్తున్నాడు. పోనీ అతను అంతే అన్నీ, పోనీ అంతే అన్నీ అనుకుంటున్నాడు. అప్పుడు కానీ అతను ఏం మాట్లాడను అంటారు. దావీదు దాసుడు ఒక అతను వచ్చి, రాజా నువ్వేంటి, నువ్వు రాజును, నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివి, ఈ చచ్చిన కుక్క నిన్ను చీచి అని పో అంటా ఉంటే, నిన్ను అలాగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు వాడిని వెళ్ళి నరిపాడతాను. ఎవరో దావీదు దగ్గర ఉన్నట్టు అభిషేక్ దాసుడు, రాజా నువ్వు బాధల్లో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, నిందల్లో ఉన్నావు, నీ కుమారుడిని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అడుగుల్లో దాక్కుంటున్నావు. ఈ సింగ్ అనే వ్యక్తి నీ అడుగులో అడిగేసుకుంటూ వచ్చి నిన్ను మోసగాడు అంటున్నాడు, నిన్ను దుర్మార్గుడు అంటున్నాడు. నువ్వు చేసిన పాపానికి నీ మీదకి వచ్చిన శిక్ష దేవుడు పంపించాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడుతుంది. రాజా నువ్వు ఒక్క మాట చెప్పు, ఈ చచ్చిన ఈ కుక్కని నరికి అవసరపడత. ఆయనకు వచ్చింది కోపం. ఆయన అంటా ఉంటే దావీదు అభిషేకింపబడిన వ్యక్తి ఏంటండి, రోజులు స్త్రీలు చాలా మంది ఉన్నారు, అలాగా పురుషులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు గాయపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, సంఘాలు ఏడిపించేవాళ్ళు, సేవకులు ఏడిపించేవాళ్ళు. వాళ్ళకి కేవలం వస్తారంటే ఆ సంఘాన్ని పార్టీకి వస్తారండి. స్టాండర్డ్గా ఉంటాక రాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మానేస్తారు. స్థిరంగా ఉండరు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు మాకు అంటారు. వీరు కరెక్ట్గా లేకుండాను మళ్ళీ దేవుడు మాకేం చేశారు, మళ్ళీ తిరిగి మాట దేవుడిని. ఉన్నారా లేదా? ఉన్నారండి. అయ్యో మేము కరెక్ట్గా లేవు కదా అందుకే అనుకోరు. దేవుని బిడ్డరా ఇక్కడ చూశారండి, 11వ వచనం ఏముంది, నా కడుపున 16, 11వ వచనం అమ్మ, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీసుండగా ఈ బెన్యామీయుడు ఏం ఆశ్చర్యము, వాడి జోలికి మానడా. దావీదు అంటున్నాడు, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బెన్యామీయుడు, ఈ సిమ్ అనే వ్యక్తి ఎన్నో మాట్లాడుతున్నాడు, ఎన్నో విధంగా గాయపెడుతున్నాడు, శోధిస్తున్నాడు. పోనీ
వాడిని ఏమనకండి, వాడి జోలికి వెళ్ళకండి, వదిలేయండి అన్నాడు. ఏమంటాడు? హల్లెలూయా. వదిలేయండి అని ఏమనకండి, నా పాత్రలో ఉన్నాను వాడు అంటే అన్నయ్య. ఒకవేళ దేవుడు అనిపిస్తాడే అన్నయ్య ఏమనకండి అన్నాడు. ఆ జోలికి పోకుండి నా కొడుకే నా ప్రాణం తీయడానికి ఉన్నాడు. అంతే. ఇటువంటి వాళ్ళు వదిలేదు, వాళ్ళ గురించి బాధపడుతున్నాం. రోడ్డంతా ఒక ఏరిగా వస్తుంది. ఎన్నో కుక్కలు వచ్చి ఎంటాడు మురుగుతూ ఉంటాయి. ఏనిగేమైనా వెనక్కి చూస్తుందా? దాంతో ఉన్నది వెళ్ళిపోతుంది. మురిగి 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 అయ్యాగిపోతాయి కానీ ఏనికి ముందుకి వెళ్ళిపోతుంది. అట్లాగే దేవుని బిడ్డలైన వారిని ఈ లోకమైన వాళ్ళు ఎంతో మంది ఎన్నో విధాలుగా దూషిస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు. కనుక మనం పట్టించుకోవద్దు. పైన చూస్తున్నాడు దేవుడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ప్రైజ్గా కదండి. చూడండి 19వ అధ్యాయం 2వ సామెయేలు చూడము ఒకసారి. 19వ వచనం అదేనా? మోపకము నా ఏలినవాడు రాజువగు నీవు నీ దాసుడగు నేను మూర్ఖున్నాడు. ఇక్కడ ఈ సింహ అనే వ్యక్తి దావీదు అడుగులు అడిగేసి చీ అని అన్నటి వ్యక్తి, దావీదుని క్షమించిన వ్యక్తి, దావీదు మోసగాడు, దావీదు దుర్మార్గుడు అని అన్నటి వ్యక్తి ఒకరోజు దావీదు కాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపం, నేను ద్రోహం చేశాను, నన్ను మన్నించండి అని దావీదు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడో, నేను మూర్ఖుడే, ఆనాడు నీ కుమారుడిని ప్రాణాన్ని తీయడానికి నేను వెంటాడుతూ ఉంటే నేను నీ వెనకాల వచ్చి ఓదార్తు మానేసి, నీ గాయాలు కట్టడం మానేసి, నిన్ను బలపరచడం మానేసి, నిన్ను గాయపెట్టాను, నిన్ను బాధ పెట్టాను, నేను తెలుసుకున్నానని, నేను మూర్ఖుడిని, ద్రోహిని, పాపినని దావీదు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాడు. ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటాడు. సరే, అక్కడికి అంతా అయింది. దావీదు ఆయన చనిపోతున్న సమయంలో సొలొమోను రాజు కుమారుడిని పిలిపించాడు. హల్లెలూయా. ఆయన చనిపోతున్న సమయంలో, నాయనా నా సింహాసనం మీద నువ్వే కూర్చో, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని చెప్తున్నప్పుడు ఒక ఆయన విషయంలో మాత్రము నువ్వు చూడాలని చెప్పావు. ఆయన ఎవరో కాదు, దావీదు అన్నటి వ్యక్తి. ఇప్పుడు నువ్వు సింహాసనం కూర్చుంటావు, రాజ్య పరిపాలన చేస్తావు కాబట్టి, ఇదిగో నేను కష్టాల్లో, బాధల్లో, శ్రమలో ఉన్నప్పుడు, నీ సోదరుడు అభిషాలమైన సంపదన అన్నప్పుడు, నేను అడవుల్లో బాధతో ఉన్నప్పుడు, ఈ సింహని వ్యక్తి నన్ను చాలా మాటలు అన్నాడు. జాగ్రత్తగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇతన్ని కనిపెట్టమన్నాడు. ఎవరిని కదండి? కనిపెట్టమన్నాడు. 2వ రాజుల గ్రంథంలో చూడండి 36వ వచనం. 2వ రాజుల గ్రంథం 36వ వచనంలో ఇక్కడ తర్వాత చదువు 36వ వచనం, 2వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. తర్వాత రాజు సిమ్మిని పిలువ
వారికి ఈ మాటలు సెలవిచ్చెను. నీ యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులోనే కాపురం ఉండు. ఇప్పుడు దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను రాజయ్యాడు. రాజయ్యి సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నట్టు రికార్డు అంతా కూడా ఎవరి చేతికి వస్తుంది? సొలొమోను చేతికి వస్తుంది. అప్పుడు ఈ సొలొమోను ఆ తండ్రి కాలంలో ఆయన ఏ విధంగా ఉన్నారో అంతా కూడా రికార్డ్ అంతా చూశాడు. ఆయన చూసినప్పుడు ఈ సిమ్ అనే వ్యక్తి కోసము రాయపడ్డాడు. దావీదుని ఏమన్నాడు? చీ పో అన్నాడు. ఇంకేమన్నాడు? దుర్మార్గుడా, మోసగాడా అన్నాడు. ఇంకేమన్నాడు? ఏమన్నాడు? అడుగులో అడిగేసుకుంటూ కూడా అభిషేకింపబడిన వ్యక్తిని ఇతను ఏం చేయడు? శపించాడు. అదంతా చూస్తున్నాడు ఆయన రికార్డులో. ఎవరో రాజు చూస్తున్నాడు. నా తండ్రి కాలంలో నా తండ్రి ఇంత బాధలో, ఇంత కష్టాలలో, ఇంత నిందల్లో నా సోదరుడైన అభిషాలను చంపడానికి ప్రయత్నం చేస్తే లోయల్లో అడుగులో నా తండ్రి దాక్కుంటే ఈ సిమ్ అనే వ్యక్తి వెళ్ళి అడుగులో అడిగేసుకుంటూ కూడా అనరాని మాటలంటూ చెప్పిస్తూ గాయపెడుతున్నట్టు మాటలన్నీ కూడా ఇతను అన్నాడని సొలొమోను మనసులో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడో మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈయన రాజయ్యాడు కదా. ఎవరు రాజయ్యాడు? సొలొమోను రాజయ్యాడు. రాజయ్యి మనవాడిని పిలిచాడు. అతన్ని పిలిచి, ఇదిగో మా నాన్న నాకు రాజ్యం అయిపోయింది, ఆ రాజ్యం నా చేతిలోకి వచ్చింది, నీ గురించి అంతా కూడా నేను రికార్డులో చూశాను. నువ్వెలా ప్రవర్తించావో, ఎటువంటి మాటలు అన్నావో, ఏమన్నావో, నువ్వెలా ఉన్నావో అంతా కూడా చూశాను. ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఏమన్నాడైనా? ఈ రాజ్యం నాది కాబట్టి యెరూషలేములోనే నువ్వు ఉండాలి, యెరూషలేములోనే ఇల్లు కట్టుకోవాలి, యెరూషలేములోనే నీవు నీ భార్య పిల్లలు బతకాలి, ఇక్కడే పాడి పంటలు పండించుకుంటూ తినాలి. యెరూషలేము దాటి వెళ్ళావా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదైపోతావు అన్నాడు. ఏమన్నాడు? నీ గురించి మొత్తం అంతా కూడా నేను చదివాను, అప్పుడు ఎలా ప్రవర్తించావో. మా నాన్నగారి దగ్గర నువ్వు ద్రోహి అని ఒప్పుకున్నావు, తప్పు చేశానని ఒప్పుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు మారచ్చు. ఏంటండి, చాలామంది ఒప్పేసుకుంటారు, మన తర్వాత మళ్ళీ ఏంటండి ఆ పొద్దుగుంట్లోకి వెళ్తారు. ఇదే ఉంది చాలామంది దగ్గర. దావీదు దగ్గర ఇతను అన్న మాటలు బట్టి దావీదు దగ్గరికి వెళ్ళి, నేను ద్రోహిని, నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా, నేను అనరాని మాట్లాడాలని ఒప్పుకున్నాడు ఈయన. అందుకే దావీదు అతను ఏమీ చేయలేదు, మరణ శిక్షణ వేయలేదు, అతను చెప్పలేదు, వదిలేశాడు. రాజుగా చెప్పారు, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వీడు ఏమన్నా మాట్లాడేమో జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? ఏంటండి 2004లో బాగానే ఉన్నారు, 2005లో మళ్ళీ మారుతాయి కొన్ని. ఇటువంటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్పాడు ఆయన. అప్పుడు సొలొమోను ఆ సిమ్మిని పిలిపించి, ఇదిగో నీ గురించి మొత్తం అంతా నేను చదివాను, మా నాన్న నీకే మరణ శిక్షణ వేయలేదు,
ఎటువంటి శిక్ష నీకు వేయలేదు, వదిలేశాడు మా నాన్న. ఇప్పుడు నా రాజ్యం ఇది, నా చేతిలో ఉన్న రాజ్యం. ఇప్పుడు నేను చెప్తున్నాను నీకు, యెరూషలేములోనే నువ్వు ఇల్లు కట్టుకో. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి నువ్వు యెరూషలేములోనే ఇక్కడే ఉండాలి. యెరూషలేము దాటి సరిహద్దు దాటి వెళ్ళావా నీ ప్రాణం తీసేస్తాను చెప్పాడు. అలాగే సార్, నమస్తే. సరే, మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏమన్నాడైనా తినండి, ఏమన్నాడమ్మా, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. 38 వచ్చారు, 38 వచ్చారు అమ్మా, 38 వచ్చారు. సీమి తమరు సెలవిచ్చినది మంచిదే, నా ఏలినవాడ రాజుకు తమరు చెప్పిన ప్రకారము తన సేవకుడైన నేను చేసేదని రాజుతో చెప్పారు. సిమ్మి యెరూషలేములో అనేక దినములు నివాసం ఉండేది. ఈ మాట చెప్పి 3 సంవత్సరాలు అయిపోయిందమ్మా. 5 సంవత్సరాలు అయిపోయింది. రాజుగారు చెప్పారు కదా, మా నాన్న కాలంలో మీరు ఎట్లా కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు మా నాన్నగారు రాజ్యం నా చేతిలోకి వచ్చింది, నీ గురించి జాగ్రత్తగా కన్నేయమన్నా. ఏంటండి, కనుక నేను నీకు చెప్తున్న మాట, యెరూషలేములో ఉండి బయటికి వెళ్ళాలి. ఇది నా రాజ్యం, ఇది నేను చెప్పినట్టు జరగాలి అని చెప్తున్నప్పుడు ఏమన్న తర్వాత ఏముందమ్మా అక్కడ? అయితే 3 సంవత్సరాలు అయిన తర్వాత సిమ్మి యొక్క పనివాళ్ళు ఇద్దరు మాయాకు కుమారుడైన సరే, ఇక్కడ మీకు అర్థమవుతుందండి దేవుడు బిడ్డరా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సిమ్మి అనే వ్యక్తి దగ్గర పని మనుషులు వెళ్ళిపోయారు. ఏమయ్యారండి? ఇతని దగ్గర పని మనుషులు ఉన్నారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇతని దగ్గర పనిచేసేవాడు ఎవరు లేడు, వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో పని చేయాలి కదా, ఇంట్లో పని చేయాలి, ఎవరు లేరు. ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు కావాలి, ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఈ సిమ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అరే ఇతను పని మనసులో పలానా దేశంలో ఉన్నారని తెలిసిందంటే ఇతనికి. ఎవరికి? ఇతను తెలిసింది. ఇతని దగ్గర ఉన్న పని మనసులు వేరే చోట ఉన్నారని తెలిసింది. ఇతను ఏం చేయాలి? రాజుగారు చెప్పినట్టు మాట గుర్తుండాలా వద్దా? నువ్వు యెరూషలేము దాటి వెళితే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అని చెప్పాడు అన్నమాట. ఇతను మర్చిపోయాడు. చాలా మంది మర్చిపోతారు. అలాగే ఏమైందిలే, ఎప్పుడు మర్చిపోడు దేవుడి గారి. మనం చేసిన బలహీనతలు దేవుడు మర్చిపోతాడు. ఒక రోజున మన ముందు చూపిస్తాడు, ఇదిగో ఒక రోజు ఇట్లా ఉన్నాడు. మనం అనుకుంటాం 2004లో ఏం చేసేవాళ్ళే అయిపోయింది అనుకుంటా. మన జ్ఞాపకం ఉండకపోవచ్చేమో కానీ దేవుడికి మాత్రం జ్ఞాపకం ఉంటుంది. బాగా గుర్తించుకోండి దేవుని బిడ్డరా. ఈ యొక్క సిమ్మి అనే వ్యక్తి తన దగ్గర ఉన్న పని మనుషులు వెళ్ళిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంట్లో ఎవరు పనిచేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ యెరూషలేము దాటి వెళ్తానికి వీలు లేదు. వెళ్తే సొలొమోను ఏమన్నాడు? నీ ప్రాణము తీసేస్తానని చెప్పాడు. 3 సంవత్సరాలు అయింది కదా, ఈయన అనుకున్నాడు రాజుగారు మర్చిపోయాడేమో అనుకున్నాడు అన్నమాట. ఏమనుకున్నాడు? మర్చిపోతారండి, నువ్వు చేసిన ద్రోహం మర్చిపోతారా? నువ్వు పెట్టిన గాయం మర్చిపోతాడా? ఎవరన్నా
నువ్వు చేసిన అన్యాయం మర్చిపోతారా? ఒకప్పుడు నువ్వు ఎలాగా ఉన్నావో అవి ఎప్పుడు మర్చిపోరు. ఎప్పుడొకప్పుడైనా సరే దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడండి. మనం అనుకుంటారు దేవుని బిడ్డరా, ఇతను ఏమనుకున్నాడంటే 3 సంవత్సరాలు అయిన తర్వాత రాజుగారు ఎప్పుడో చెప్పాడు, యెరూషలేము దాటి వెళ్ళొద్దు, వెళ్తే చనిపోతామని చెప్పాడు. రాజుగారు మర్చిపోయి ఉంటారులే, దానికే ఉందలే, మర్చిపోయి ఉంటాడు, ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అని వెంటనే గంట కట్టి పని మనుషులు తెచ్చుకోవటానికి యెరూషలేము దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ మనుషులను తెచ్చుకుని వచ్చాడు. ఈలోపు ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు కొన్ని సంవత్సరాల కిందట మీరు చెప్పారు కదా, మీ నాన్నగారికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, చెప్పించాడు, అనరాని మాటలు అన్నాడు. మీ నాన్నగారు ఉన్నప్పుడే ఒప్పుకున్నాడు, కానీ మరలా వాడు మాట తప్పాడు. అక్కడ ఏం తప్పాడు? మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దని చెప్పారు, కానీ నీ మాట వినకుండా నువ్వు మర్చిపోయావనుకుని వెంటనే తన మనసును తెచ్చుకుంటాకి యెరూషలేము దాటి వెళ్ళిపోయాడు. ఈ మాటలో రాజుగారికి చెబుతున్నారు. రాజుగారు వెంటనే పిలిచాడు. సిమ్మి, మా నాన్నగారి కాలంలో, మా నాన్నగారి పాపంలో, కష్టాల్లో ప్రాణం తీటే కొడుకు ఎంటాడుతావు అంటే ఆ టైంలో నువ్వు అనరాని మాటలు అన్నావు, చెప్పించావు, చీ అన్నావు, ఎన్నో మాటలు అన్నావు. మా నాన్నగారు దయగలవాడు కాబట్టి, ప్రేమగలవాడు కాబట్టి నిన్ను క్షమించాడు. మా నాన్నగారు చచ్చిపోతూ ఒక మాట అన్నాడు, నీ రాజ్య పరిపాలనలో వీడిని జాగ్రత్తగా ఒకసారి చూస్తూ ఉండు, వీడు ఎప్పుడొకప్పుడైనా మార్పు. కొంతమంది దగ్గర అదే ఉంటుంది, ఎంత చెప్పు ఆ కుక్కకి రాయి కట్టినట్టు ఉంటుంది తోట. ఎంత చెప్పండి ఆ పంది ఇప్పుడు కూడా ఎంత కడగండి అది పొదలకి వెళ్తుంది కదండి. ఆ బుద్ధుడు అన్నమాట. అందుకే దావీదు చెప్పాడు, వీడు నా దగ్గర ఒప్పుకున్నాడు, నేను క్షమించేసాను, వాడిని ఏం చేయలేను, నీ రాజ్యం నీ చేతిలోకి వచ్చినప్పుడు వీడు జాగ్రత్తగా, వీడెప్పుడొకప్పుడు మరలా ఏదో ఒక తప్పు చేస్తాడు, వీడు జాగ్రత్తగా నా దగ్గర ఇలా ఉన్నాడు, మళ్ళీ నీ రాజ్య పరిపాలనలో వీడు ఎప్పుడొకప్పుడు రాంగ్ స్టెప్ వేస్తాడు, జాగ్రత్తగా చూడాలి. అప్పుడు సొలొమోను పిలిపించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? పిలిపించి 43వ వచనం, 43వ వచనం ఉంటుంది అన్నమాట. కాబట్టి యెహోవా తోడని నువ్వు చేసిన ప్రమాణము మేము ఆజ్ఞాపించిన ఆజ్ఞను నువ్వు గైకొనక పోతివని అడిగాడు. ఇప్పుడు పిలిపించాడు, దగ్గరికి పిలిపించి, అయ్యా నీకు ఆజ్ఞాపించాను కదా, యెరూషలేములో నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, యెరూషలేములోనే నువ్వు ఇల్లు కట్టుకో, యెరూషలేములోనే నువ్వు పంట వేసుకుని పండించుకుంటే వెళ్తే నీ ప్రాణానికి ఉత్తరవాద అయిపోతావు. మా తండ్రి కాలంలో నీ ప్రవర్తన, నీ మాట, నీ గుణము రికార్డు చూశాను, అందుకే నీకు ఇంత కండిషన్ పెట్టాను. అయినా నా మాట కూడా నువ్వు పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా మాట కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటారు? 43వ వచనంలో, 44వ వచనం, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయంలో మెదులుస్తున్న కీడంతయు నీవు చేసిన కీడు వచ్చేసి చూశారండి.
కొంతమందికి చెప్పిన ఆ కంచోపే గొర్రెలేక తల ఊపుతారు. ఆ కొంచెం చెప్పినప్పుడు గొర్రెలేక తల ఊపుతారు. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆ కుక్క బుద్ధు, ఆ పండు బుద్ధు ఏంటండి ఇవే ఉంటాయి. కదండి, దేవుని బిడ్డరా, ఇతనికి ముందే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? 44లో మా తండ్రి అయిన దావీదుకు చేసినట్లు నీ హృదయంలో మెదులుస్తున్నాయి. నువ్వు చేసిన కీడంతా కూడా ఇప్పుడు నీ తల మీదకే వస్తుంది. ఏంటండి, కొంతమంది ఏంటండి సేవకులు చెప్పనే, పెద్ద మనుషులు చెప్పనే, దేవుడు చెప్పనే కొంతకాలం బాగానే ఉంటారు. మరలా అదిగో ఆ ముడుకుంటే మరలా కుక్క బతికే, మరలా కక్కేసింది కుక్క తిన్నట్టుగా మన అదే తింటారు వెళ్ళి. చూడండి, ఇప్పుడు ఈయనేమంటాడు? మా తండ్రి దగ్గర నువ్వు తప్పించుకున్నావు కానీ నా దగ్గర తప్పించుకో. ఏంటండి, ఎంతకి వెళ్తామండి? పాపం చేసి, ద్రోహం చేసి, అన్యాయం చేసి ఏంటండి ఎంతలోకి వెళ్తాం? ఒక రోజున దొరుకుతాం దేవుడి చేతిలో. హల్లెలూయా కదండి. అప్పుడు ఆయన ఏమన్నాడండి? చూస్తే రాజైన ఆశీర్వాదము పొందును, దావీదు సింహాసనము సమూహమందు సదాకాలము స్థిరపరచబడని చిమ్ముతో చెప్పిన ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగింది తెలుసా? అతని ప్రాణం కిందే ఉంది. 46వ వచనంలో రాజు యెహోయాదా కుమారుడైన బెన్యాకు సెలవీగా అతడు బయలుదేరి వాని మీద పడి వాడిని చంపేశాడండి. అయిపోయింది. చూసారండి, హల్లెలూయా కదండి. అంతే, ఇప్పుడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది అయిపోయాడు కదండి. హల్లెలూయా. గనుక దేవుడు బిడ్డనా, నేను ఎందుకు మాట చెప్తానంటే, ఒక మనిషిలో అజాగ్రత్త ఉన్నప్పుడు మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు. ముందు చెప్పాడు, దావీదు కాలంలో మా నాన్నగారికి నువ్వు చేసినదంతా కూడా నేను విన్నాను. మళ్ళీ అట్లా జరగకుండా ఉండు, అజాగ్రత్తగా ఉండకో. అజాగ్రత్తగా ఉంటే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు రాజు. దావీదు కాలంలో ఏ విధంగా అజాగ్రత్తగా ఉన్నాడో సొలొమోను కాలంలో కూడా అదే అజాగ్రత్త చూపించాడు. అనుకుంటాడు ఆయన ప్రాణానికి ఉత్తరవాది తన ప్రాణం కదండి. మన జాగ్రత్త అజాగ్రత్త ఎప్పుడు పనికిరాదు. కొన్ని సమయంలో జాగ్రత్తగా ఉండటం కూడా నేర్చుకోవాలి. ప్రజలా వాళ్ళ దగ్గర అజాగ్రత్తగా ఉండొచ్చు, వీళ్ళ దగ్గర అజాగ్రత్తగా ఉండొచ్చు, అందరి దగ్గర పనిచేయదు. ఒక చేతిలో ప్రాణాలే పోతాయి, దేవుడి చేతిలో కూడా అవుతుంది, ప్రాణాలు కూడా పోతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త ఎందుకు? ఈనాడు క్రైస్తవులకి ఎక్కువ అజాగ్రత్త ఎక్కువైపోయింది. దేవుడి మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు, కానీ భయం లేదు, కానీ ఏంటండి అజాగ్రత్త ఎక్కువైపోయింది. అందుకే ఎక్కువగా మరణ వార్త వింటున్నాం. ఏం వింటున్నాం?
మరణం ఏంటండి? మరణము కిటికీలెక్కి చూస్తుందంట, ఎవరిని మింగుదునా అని. మనకి అజాగ్రత్త ఉన్నప్పుడు మరణము కిటికీలెక్కి చూస్తుంది, ఎవరిని మింగుదునా. నీ దగ్గర జాగ్రత్త ఉంటే నీ దగ్గరికి రాదు. దేవుడి సన్నిధిలో అజాగ్రత్త ఇంత భయంకరమైన రోజు. హల్లెలూయా. అందుకే ఏంటండి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో, అజాగ్రత్తగా ఉండకో. ఎలా ఉండకో? పెళ్ళంటే ఆదివారం సెలవా, ఫంక్షన్ అంటే ఆదివారం సెలవా, ఎవడన్నా కార్యక్రమాలు అంటే సెలవా. ఇవన్నీ అజాగ్రత్తలు. సరే అండి, దేవుడి కంటే ఎక్కువగా ఇది మనకి కాదు. ఎవరికంటే? దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు. మన భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే దేవుడి కంటే ఎక్కువ కాదు. దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తే ఊరుకోడు. దేవుణ్ణి ప్రేమించాలి ఎక్కువగా. మనం ఏంటి, ఆ దేవుడిని పక్కన పెట్టేస్తాం ఏంటండి, ఇట్లా ఎక్కువ ప్రేమిస్తాం, ఇట్లా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఇటువంటి అజాగ్రత్త వల్ల మన మీదకి వచ్చేది ఇదే వార్త, ప్రమాదమైన వార్త ఏంటండి. కనుక దేవుడు కూడా అందుకే అజాగ్రత్త ఉందా, నీలో జాగ్రత్త ఉందా? ఈరోజు దేవుడు వాక్యం ఏంటంటే, నీవు ఆనాడు దావీదు కాలంలో సింహు అజాగ్రత్త చూపించాడు, సొలొమోను కాలంలో కూడా అజాగ్రత్త చూపించాడు. హెచ్చరించిన, బోధించిన, గద్దించిన అతనిలో ఉన్న జాగ్రత్త లేదు, కానీ అజాగ్రత్త మాత్రమే అనిపించింది. అందుకే తన ప్రాణానికి తన ఉత్తరవాది అయిపోయింది. ఈరోజు అటువంటి అజాగ్రత్త ఉంటుందా? నువ్వు తెలుసుకోవాల్సిన వాక్యం దేవుడి తోటి మాట తీయించరుగా. ప్రార్థన చేసుకుని అందరూ కూడా నిలబడదామండి. అందరూ కూడా నిలబడదాం.